హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో చికెన్ కీమాతో ఫ్రైడ్ రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. మనం బయట కొనుక్కునే దానికన్నా ఈ విధంగా ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్ కూడానండి. కాబట్టి మనం ఇంట్లోనే ఈరోజు చికెన్ కీమా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాము. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ స్టవ్ మీద బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుంటున్నాను. అలాగే బాండీ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇది కొంచెం ఎన్వితో చేసుకుంటున్నాం కాబట్టి, అంటే చికెన్తో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ని కొంచెం వేడవనిద్దాము. అలాగే